ఇక తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, కామారెడ్డి జిల్లాలు వరుణుడి దెబ్బకు వణికిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. ఆదిలాబాద్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శనివారం నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతూ ఉండడంతో నగరంలోని 6 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కూడు గూడు లేక జనం నరకం చూస్తున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా అవే సీన్స్ కనిపిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో బిచ్కుంద మండలం అల్లకల్లోలంగా మారింది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. షెట్లూరు వాగులో 600 గొర్రెలతో పాటు 3 పశువుల కాపర్లు, మరో 3 రైతులు చిక్కుకోవడంతో అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వాళ్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ములుగు జిల్లా వర్ష బీభత్సానికి జనజీవనం అతలాకుతలమైంది. మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాల్లో కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లడమే కాదు వందలాది ఎకరాలు నీట మునిగాయి.